ఇస్ ద ఫస్ట్ టైం ఇస్ రికార్డ్ థియేటర్స్ అన్ని కూడా కలెక్షన్స్ రాలేదు. ఇది ఒక్కటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను మళ్ళా చెప్తున్నాను, ఇది రామ్ చరణ్ గారి తప్పు కాదు. ఆయన హీరోగా ఆయన యాక్టింగ్ ఆయన చేశాడు. కానీ నేను మళ్ళా ఎందుకంటున్నానంటే, ఒక పుష్పకి రేట్లు పెంచడం వల్ల జనాల్లో ఒక నెగిటివ్ టాక్ వెళ్ళింది. మళ్ళా మీరు 600 రూపాయలు గవర్నమెంట్ మన చేతుల్లో ఉందని రేటు తేవడం కూడా ఇది నెగిటివ్ టాక్ వచ్చింది. కోర్టు వారు కూడా మీరు బెనిఫిట్స్ వాళ్ళు ఇవ్వట్లేదని ప్రత్యేక షోలు ఇచ్చారు, ఇది కరెక్ట్ కాదు, ముందు సరి చేసుకోమని చెప్పేసి కూడా కోర్టు వారు ఆదేశించారు. 24 కేసారు. అంటే తెలంగాణ వాళ్ళు కూడా 150 రూపాయలు పెంచడం, ఇవన్నీ కూడా ఓకే, ఒక పాన్ ఇండియా మూవీ పెంచాలి, కానీ జనాల్లో నెగిటివ్ వెళ్ళిపోయింది. థియేటర్స్ అన్నీ కూడా మొత్తం మీరు ఆన్లైన్ ఓపెన్, ఇప్పుడు ఇవన్నీ ఈరోజు సోషల్ మీడియా అండి. మనం ఆన్లైన్ కొడితే, బుక్ మై షో కొడితే మొత్తం కనబడుతున్నాయి. ఇప్పుడు మనం దాన్ని ఫుల్స్ అయిపోయిందని చెప్పేసి బోర్డు పెట్టుకోవడానికి ఏముండవు, కనుక మొత్తం టోటల్ ఖాళీ అయిపోయాయి. ఇప్పుడు నేను అబద్ధం చెప్పేసిన, మీరు నిజం చెప్పిన, ఇది ఏం అవ్వదు ఇక్కడ. ఎందుకంటే జరుగుతున్నది మన సోషల్ మీడియాలో జనాలు చూస్తుంది, కనుక మనం దాన్ని నిజం ఒప్పుకోవాలి. కలెక్షన్స్ ఎందుకు లేవంటే 2 ఉన్నాయి ఇక్కడ. ఆచార్యకి చేసిన తప్పే మళ్ళీ దీనికి కూడా చేశారు. ఆచార్యకి నెలాఖరు 10th క్లాస్ పరీక్షలు అన్నీ దీనికి కలిసి వచ్చాయి. అప్పుడు ఆచార్యకి ఈ సినిమాకి ఏం చేశారు, 10th అంటే డేట్ ఏంటో తెలుసండి, 10వ తారీఖు నాడు మనం ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా ఇంటిల్లపాది సంక్రాంతి పండగ చేసుకోవడానికి ఊళ్ళకు బయలుదేరుతారు. అందరూ ప్రయాణంలో 13వ తారీఖు మార్నింగ్ దాకా అందరూ ప్రతి ప్రయాణంలో ఉంటారు, ప్రయాణం మీద ఉంటారు. ట్రైన్లోని, బస్సుల్లోని మీరు చూడండి, వాళ్ళు మొత్తం ట్రాఫిక్ 10 కిలోమీటర్స్ జామ్ అయిపోయింది. అంటే ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీళ్ళు ప్రయాణం చేసుకుంటారా, మీ థియేటర్ సినిమాకి వెళ్తారా? ఈజ్ అ రాంగ్ డేట్. డేట్ ఈజ్ రాంగ్. ఫస్ట్ ఆఫ్ రాంగ్ డేటు. రెండోది జనాలు పాతకే చింతకాయ పచ్చడిలాగే ఉంది. జనాలకు ఎక్కడానికి శంకర్ గారు తీసుకున్న సబ్జెక్ట్ జనాలకు ఎక్కలేదు. ఓకే, దిల్ రాజు గారు సూపర్ డూపర్ హిట్ అవుతుంది, రీబ్యాక్ అవుతుంది అన్నారు. ఆయన ఆల్రెడీ ఆయన ప్రేపలు కూడా దీని మీద ఎంటర్ అయ్యాయి. దిల్ రాజు గారి ఎఫెక్ట్ కూడా దీని మీద ఎంటర్ అయ్యింది. కనుక ఇది రామ్ చరణ్ గారికి పాపం అన్నీ కలిపి ఎఫెక్ట్ అయ్యాయి. మంచి వ్యక్తి ఆయన, మంచి యాక్టింగ్, మంచి ఆలోచన పరుడు, ఎదుగుతూ వస్తూ ఉన్నాడు. ఎప్పుడు కూడా ఎదుగుతూ కొలుతూ ఒదిగే ఉంటాడు తప్ప ఏ రోజు కూడా ఆయన 10 మంది బాగుండాలని చూసే వ్యక్తే తప్ప ఎప్పుడు కూడా ఇంకొకరు పోటీ వెళ్దామని అనుకోడు. ఇంకొకరికి ఎప్పుడు కూడా రివర్స్గా మాట్లాడడం కానీ అది ఉండదు. ఎందుకంటే ఇట్స్ వెరీ గుడ్ జెంట్మెన్ ఆయన. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కంటే చాలా మంచివాడు. ఇది భార్యాభర్త ఇద్దరు కూడా చాలా మంచివాడు. అలాంటి వాళ్ళకి హిట్ కొట్టాలని నేను కాదు, ప్రపంచంలో ఆయన్ని అభిమానించే ప్రతి ఒక్కరు అనుకుంటారు. అదర్ అభిమానులు కూడా అనుకుంటారు. ఎందుకంటే ప్రతి అభిమాని కూడా ఆయన సినిమా హిట్ కొట్టాలనే కోరుకుంటారు. రామ్ చరణ్ గారు అంత మంచి వ్యక్తి కాబట్టి. ఎందుకంటే ఆయనకి ఎదుటి వాళ్ళతో డిస్ప్యూట్ ఉండదు. ఆయనకి అజాత శత్రువు అంటారు, ఎవరితోని ఆయనకి శత్రుత్వం ఉండదు. కనుక ప్రతి ఒక్కరు ఆయన బాగుండాలి, వాళ్ళ కుటుంబం బాగుండాలి, ఆయన హిట్ కొట్టాలనే కోరుకుంటారు. ఎవరికైనా వెళ్తే సాయం చేయడమే తెలుసు. కనుక ఈ సినిమాని ఆయన దాంట్లో ఇక్కడ ఎక్కడ కూడా ఆయన డ్యూటీ ఆయన చేశాడు. ఆయన యాక్టింగ్ అదరగొడిచాడు. ఇది అన్ని దగ్గర మనం చూసాం, ఉదయం నుంచి రివ్యూలు చూస్తాం, అన్ని చూస్తాం. ఇక్కడ శంకర్ గారు తప్పవచ్చు, దిల్ రాజు గారు తప్పవచ్చు. డేట్ రాంగ్ ఒప్పుకోక తప్పదు. మనం వెళ్ళే ప్రయాణాల్లో ఉన్నది ఇప్పుడు సినిమా ఎలా చూస్తారు అనేది ఫస్ట్ ఆఫ్ నెంబర్ 1. నెంబర్ 2, సినిమా అనేది డైరెక్టర్ గారు కరెక్ట్గా రామ్ చరణ్ గారి సబ్జెక్ట్కి అది సెట్ కావలేదు అనేది కొంతమంది టాక్. అది దాన్ని మనం ఏంటనేది మనం వెయిట్ చేసి చూడాలి. ఇప్పుడు మనం ఇప్పటికప్పుడు మన సినిమా బాగోలేదో బాగుందో అని చెప్పడానికి లేదు. అయితే కలెక్షన్స్ వీక్ ఉండడానికి కారణం డేట్ ఈజ్ రాంగ్. ఓకే సార్, మామూలుగా స్టార్ హీరోల సినిమా అంటే ఎవరేజ్ ఉన్నా సరే బ్రేక్ ఈవెన్ చేసేసి కాస్త లాభాల పట్టిస్తూ ఉంటారు. ఈ సినిమా విషయానికి వచ్చేసరికి అంటే బడ్జెట్ ఎక్కువ అయిపోయింది, ఈ బడ్జెట్ ని బ్రేక్ ఈవెన్ చేసేంత కెపాసిటీ ఆ టాక్ రాలేదు, మరి ఇప్పుడు కష్టమా అన్న ఒక చర్చ అయితే జరుగుతుంది సార్. మరి బ్రేక్ ఈవెన్ అవుతుందా? అంటే రామ్ చరణ్ గారి క్రేజ్ మీద ఈ సినిమా ఇమేజ్ మీద ఆడేస్తుంది. రామ్ చరణ్ గారి క్రేజ్ మీద బిజినెస్ అవుతుంది. బిజినెస్ లో సాటిలైట్ డిజిటల్ 200 కోట్లకి ఏదో అమ్మారు అంటున్నారు, టాక్ అది ఎంత తెలియదు. అది నిజంగా 200 crores కి అమ్మి ఉంటే ఇప్పుడు వచ్చిన డబ్బులు వాటికి బ్రేక్ ఈవెన్ అవుతారు. అది మొత్తం 300 కోట్లు అయిందని కొంతమంది అంటున్నారు, 500 కోట్లు అయిందని కొంతమంది అంటున్నారు, 700 కోట్లు. 700 కోట్లు అయితే అయ్యి ఉండదు, 500 కోట్లు లోపల సినిమా అయ్యి ఉండొచ్చు. 300 to 500 లోపు అయ్యి ఉండొచ్చు. కనుక దానికి అలాగైతే మన 200 కోట్లకి అమ్మారు అంటున్నారు. సాటిలైట్ డిజిటల్ అమ్మారు అంటున్నారు. ఇది రూమర్స్, లేకపోతే నిజం తెలియదు. అది కానీ నిజంగా కరెక్ట్ అయితే
ఈ కొన్ని వచ్చిందంటే ఈ పండగలో వచ్చిన అమౌంట్తో బ్రేక్ ఈవెన్ అవుతారు. ఓకే. సార్ మామూలుగా ఇంకో సెంటిమెంట్ ఉంది సార్. అంటే తమిళ డైరెక్టర్స్ నేరుగా తెలుగులో సినిమాలు తీస్తే అవి ఆడవు అని చెప్పేసి ఒక సెంటిమెంట్ ఉంది. అంటే 'స్టాలిన్', 'స్పైడరు', 'కొమరం పులి' ఇలా వరుసగా ఫ్లాప్‌లే వచ్చాయి. తమిళ డైరెక్టర్స్ నేరుగా సినిమాలు తీస్తే తెలుగులో అవి ఆడవన్న సెంటిమెంట్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అది వాస్తవమే గానీ, మనం అలాగా అనుకోవడానికి కూడా లేదులెండి. ఇప్పుడు అలాగైతే ఎన్నో హిట్లు గూడా వచ్చాయి గదా! మనం అనుకున్నప్పుడు 'స్టాలిన్' చాలా మంచి సినిమా. అవును. మంచి సినిమా సార్. ఎక్స్ట్రార్డినరీ సినిమా. అలాగే మీకు 'కొమరంపులి' సూపర్ సినిమా అది. హ్మ్. అంటే డిలే అయింది. డిలే ప్రాజెక్ట్. అలాగే మీకు 'స్పైడర్' ఈస్ ఎ వెరీ ఎక్స్ట్రార్డినరీ మూవీ. హ్మ్. కాకపోతే జనాలకు అర్థం కాలేదు. కానీ మనం ఆ విధంగా మనం అనుకోవడానికి లేదు. డైరెక్టర్ టాలెంట్ ఉంటే ఎక్కడైనా చేయొచ్చు. ఓకే. దాన్ని మనం అలాగ అంటానికి లేదు గానీ, హీరోలు కావచ్చు, డైరెక్టర్లు చాలామంది సినిమాలొచ్చి మరి తమిళ్ డైరెక్టర్లే సినిమాలు చేశారు. హ్మ్. మరి సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి కదా! చాలామన్నారు. అంటే మాకు తెలుగు డైరెక్టర్లు మాకు చేత కాదని తమిళ్ డైరెక్టర్లు తెచ్చుకుంటున్నారన్నారు. మరి 'కేఎస్ రవికుమార్' గారొచ్చారు. 'కేఎస్ రవికుమార్' గారు ఒక సినిమా యావరేజ్ చేసినట్టు ఆయన కూడా ఫ్లాప్. ఓకే. డిఫరెంట్ ఉంటాయిలెండి. దాన్ని మనం 'వాసు' గారున్నారు. తమిళ్ 'వాసు' గారు. 'వాసు' గారు సూపర్ హిట్ అయిందిగా. అవును. ఇలా ఎన్నో ఉన్నాయిలెండి. మనం అంటే ఇప్పుడు మనం ఉదాహరణకు చూసుకుంటే చాలా ఉన్నాయి. దాన్ని మనం ఆచరణలో తీసుకోవడానికి లేదు గానీ, ఓకే. మనం ఈ సినిమా దాకా బాగుందా లేదా అనేది తర్వాత చెప్పొచ్చు. హ్మ్. మనం ముందు ఇప్పుడు కలెక్షన్స్ ఎందుకు లేవు అంటానికి మాత్రం డిస్కస్ చేయొచ్చు. అంతే. కలెక్షన్స్ ఎందుకు లేవు? రేట్ ఈజ్ రాంగ్. హ్మ్. ఈజ్ సబ్జెక్ట్‌లో కొంత అలసత్వం ఉంది. అది 'రామ్ చరణ్' గారి యాక్టింగ్ అయితే ఎక్స్ట్రార్డినరీ యాక్టింగ్ అంటున్నారు. సూపర్ యాక్టింగ్ అంటున్నారు. ఆడితే ఆయన వల్లే ఆడాలి సినిమా. ఆయన వచ్చిన జనాలు కూడా ఆయన కోసమే రావాలి తప్ప, ఈ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఫెయిల్యూర్ అని మాత్రం చెప్పగలుగుతాం. ఓకే. సార్ డైరెక్టర్ 'శంకర్' గారికి ఏమైంది సార్? అంటే పాన్ ఇండియన్ సినిమాలు అన్న పరిచయం లేనప్పుడే ఆయన పాన్ ఇండియన్ సినిమాలు చేసి సూపర్ స్టార్ హోదా తెచ్చుకున్నారాయన. ఇప్పుడు ఆయన సినిమాలు చూస్తుంటే ఒక హిట్ కోసం తాతాలాడుతున్నారు సార్. 'భారతీయుడు 2' చూసాం. అది ఎంత డిజాస్టర్‌గా మారిందో. ఇప్పుడు ఈ 'గేమ్ చేంజర్' విషయంలో అంటే ఏమైంది సార్ డైరెక్టర్ 'శంకర్' గారికి? శంకర్ గారికి ఏం లేదండి, అయిపోయిందండి. అందులో ఏంటంటే ఇప్పుడు ప్రశాంత్ నీల్, హ్మ్. సుకుమార్ హ్మ్. అండ్ మొత్తం టోటల్ డిఫరెంట్ వచ్చేసారండి. ఓకే. ఒక లోకేష్ కనకరాజ్, హ్మ్. ఇక అలా డిఫరెంట్ డైరెక్టర్స్, ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్స్ వచ్చేసారు. ఆ డైరెక్టర్స్ వచ్చినప్పుడు ఇప్పుడు పాత డైరెక్టర్స్ రాజమౌళి గారు. హ్మ్. రాజమౌళి గారు ఆల్రెడీ స్టార్డమ్. ఇప్పుడు ఒకప్పుడు వర్మ గారికి ఏమైందంటే ఏం చెప్తాం. ఈక్వల్ టు వర్మ గారితో శంకర్ గారు ఇదంతా ఒకటే బ్యాచ్ కదా! హ్మ్. టైప్ అది. ఒక్కొక్క టైం ఒక్కొక్కటి నడుస్తది. అలాగే వర్మ గారి టైం నడిచినప్పుడు నడిచింది. హ్మ్. అలాగే ఇప్పుడు మన ఈయన టైం నడిచినప్పుడు నడిచింది. ఓకే. సార్ ఇంకా అంతే కదా! అవును సార్. ఇంకా మిగతా 2 సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి సార్. మరి ఇప్పుడు వాటికింత పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమా పైన దాని ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉందా సార్? రెండిట్లకి కలెక్షన్స్ డల్లే ఉన్నాయి. హ్మ్. అంటే దానికి కూడా రేట్‌లో ఎఫెక్ట్ ఉంది. ఓకే. 'డాకు మహారాజ్'. డాకుమారి బాలయ్య బాబు సినిమా రూ. 500 టికెట్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. హ్మ్. ఇవ్వడం కాదు, రారు జనాలు. తెలంగాణకి బాలయ్య వచ్చిందా సార్? బాబుకి రూ. 100 టికెట్, రూ. హ్మ్. 150 టికెట్ ఎక్స్ట్రార్డినరీ ఉంటది. ఎందుకంటే బాలయ్య బాబుకి మాస్ పీపుల్ ఎక్కువ. ఓకే. అది చాలా చిన్నవాళ్ళు, చాలా చిన్నవాళ్ళు వస్తారు. బాలయ్య బాబుకి మాస్ పీపుల్. హ్మ్. కనుక 500 టికెట్ అంటే కొనేంత కేపబిలిటీ ఉన్నోళ్ళు లేరు. హ్మ్.